ఆవకాయ కోసం అవస్థలు అన్నట్టుంది. తీపావకాయ కోసం మామిడికాయలు కొందామని ఉదయాన్నే 8 గంటలకు వస్తే ఎండ చూడండి అసలు ఎలా ఉందో. ఫుల్‌గా చెమటలెక్కిపోయాం. పోనీ వచ్చింది ఏమైనా కరెక్ట్ అడ్రస్సా అంటే అది కూడా రాంగ్ అడ్రస్ అనమాట. ఇంతకుముందు ఇక్కడ బజార్ ఉండేది, ఇప్పుడు తీసేసారంట. ఇంత ఎండలో మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే నా వల్ల కాదని అక్కడే మామిడికాయలు కొనేసుకున్నాను. కొనేసి అక్కడే మామిడికాయలు ఇలా కోసి కూడా తీసుకొచ్చామన్నమాట. ఒక కాయ కోయడానికి 5 రూపీస్ అంట చూడండి అసలు. మామిడికాయ కాస్ట్ ఏమో 10 రూపీస్, కొయ్యడానికి ఏమో 5 రూపీస్. అలా ఉంది. ఇంక చేసేది ఏమీ లేదనమాట. ఇంటికాడ దాన్ని కట్ చేసే కత్తి గట్ట ఏమీ లేక అక్కడే కట్ చేసి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత వాటిని నీట్గా తుడిచేసి ఆవకాయని ఎలా తయారు చేయాలో నేర్చుకుందామని నేనే అంతా కలుపుతున్నాను అనమాట. మా అమ్మ చెప్తుంది ఏం చేయాలని. ఫస్ట్ మామిడికాయలు ఇవి కలెక్టర్ కాయలు అనమాట. తీపావకాయకి అయితే కలెక్టర్ కాయలతోనే చేయాలంట. అదే కానీ కారమావకాయకి అయితే పుల్ల మామిడికాయలతో చేయాలంట. మా ఇంట్లో అయితే అందరికీ తీపావకాయ ఇష్టం అనమాట. అందుకనే తీపావకాయ కోసం కలెక్టర్ కాయలు తెచ్చుకొని నీట్గా తుడిచేసి దాంట్లో కొంచెం బెల్లం పొడి, ఆవు పొడి, ఉప్పు, పసుపు వేసి 3 days నానబెడుతున్నాం అనమాట.